हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग वे मन नागुल अंडी सो अड्रेस वे नागुल टू उप्पलकेल्ले रूट लेफ्ट सैड मन को चाला शेड्स उन्नाई कदा आ शेड वे अनसोल्ड అవుట్ गणेशुल विग्रहालु अन्नी उन्नाई ఒక్కొక్క షెడ్ లో అనేది ఈ వ్లాగ్ అండి సో నాకు తెలిసి దగ్గర అన్ని షెడ్లు 85 to 90% వరకు అన్ని షెడ్లో విగ్రహాలు అయితే సోల్డ్ అవుట్ అయ్యాయండి సో ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి విగ్రహాలు అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి కొన్ని విగ్రహాలు అయితే అండ్ మన రావుల కళాకారులో కొన్ని విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి సో సోల్డ్ అవుట్ అవ్వని సో స్టిల్ ఇప్పుడు మీకోసం కూడా ఆ విగ్రహాలు అయితే సేల్ చేయడం జరుగుతుంది మీరు వచ్చి తొందరగా వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళినా మీకు చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు కూడా మీరు వెళ్ళి మీ కమిటీ హాల్లో మీ కాలనీ ఉన్న కమిటీ హాల్లో లేకపోతే మీ ఏరియాలో ఎక్కడో ఒక షెడ్ లో అయితే దాచిపెట్టుకుని వచ్చే గణపతికి అయితే యూజ్ చేసుకోవచ్చు సో లో బడ్జెట్ ఉన్న వాళ్ళకు సో ఈ వీడియో వాళ్ళ కోసమే ప్లీజ్ దయచేసి అందరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయాల్సి కోరుతున్నాను గొంతు ఇదైంది కాబట్టి మాట్లాడబుద్ధి కావట్లేదండి అండ్ సో మీకోసం ఈ వ్లాగ్ సో ప్లీజ్ అందరు లైక్ చేయాలి షేర్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి సో లెట్స్ స్టార్ట్ ద వీడియో हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मई चैनल ब्लॉग वे मन नागुल्ला अंडी सो ఆల్మోస్ట్ కనబడుతుంది కానీ అన్సోల్డ్ అవుట్ గణేష్లు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత విగ్రహాలు ఎంత ఉంది ఎంత లేనిది ఒక్కొక్క షెడ్లో అనేది వీడియో అయితే తీయడానికి వచ్చాను సో దీని అడ్రస్ వచ్చేసి మనకు నాగుల్ టు ఉప్పల్కెళ్ళే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో అండి సో నాగుల్ మెట్రో స్టేషన్ దగ్గరనే సో ఇది మన రావుల కళాకారు వాళ్ళ సెకండ్ షెడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం సో చూడండి ప్రతి ఒక్కటి అండ్ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే కొన్ని డ్యామేజ్ అంటే వర్షంలో తడిసి మొత్తం ఇదైపోయిందండి విగ్రహాలు అయితే సో చూస్తారు కదా బొజ్జగణేశులు అండ్ ఇదైతే మన రావుల కళాకారు సెకండ్ షెడ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క ఎన్ని విగ్రహాలు మిగిలి ఉన్నాయో చూద్దాం పదండి అండ్ గైస్ లైట్ లేకపోవడం వల్ల ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే తయారు చేస్తున్నాయి సో మన సీతారాముల ఇక్కడ రాముని చూసుకోవచ్చు హనుమంతుడు సీతమ్మదేవి అండ్ లక్ష్మణుడు సో కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మేకింగ్ అయితే అవుతున్నాయండి సో ఇక్కడ బుద్ధుడు కానివ్వండి సో కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మేకింగ్ అయితే అవుతున్నాయి సో ఇక్కడైతే వచ్చేసి మనకు 2 పీసెస్ అయితే గణేశులు అయితే ఉన్నారు సో ఎంట్రన్స్ లోనే అండ్ అక్కడ వచ్చేసి మనకు 2 దుర్గామాత దేవి విగ్రహాలు అయితే ఉన్నాయండి అండ్ అక్కడ ఒకటి థర్డ్ విగ్రహము అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డమరుకం పైన నుంచిన గణేశుడు సో ఇక్కడ ఒక మూషిక వాహనుడు అక్కడ ఒక మూషిక వాహనుడు ఇద్దరు కలిసి డమరుకం కొడుతుంటే గణేశుడు వచ్చేసి నాట్యం చేస్తున్నట్టు అండి సో ముంబై స్టైల్ మోడల్ గణేశుడు ఇది దగ్గర ఒక 10 feet ఉండొచ్చు సో ఇక్కడైతే 2 pieces అయితే మిగిలి ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంకొక పక్కన ఉన్న షెడ్ అయితే లోపలికి వెళ్దాం అండ్ ఇక్కడ వచ్చేసి మన బ్యాక్ డ్రాప్ చూస్తారు కదా అయోధ్య రామ మందిర్ టెంపుల్ అండ్ మన లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి రాముడు అండి సో నించొని ఉన్నాడు రాముడు సో చూసుకోవచ్చు అండ్ చాలా అద్భుతంగా ఉంది యూనిక్ కూడా కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి సో చూస్తారు కదా దగ్గర వచ్చేసి 14 feet ఉంటుందండి గణేశుడు సో ఇదొకటే పీస్ మిగిలింది అనుకుంటా నాకు తెలిసి చూస్తారు కదా ఇదొక యూనిక్ మోడల్ గణేశుడు సో దీనికి రీకరెక్షన్ చేసి అంటే చాలా అద్భుతంగా ఉంది కొంచెం దుమ్ము గిమ్ము ఇది చేసుకోవచ్చు సో ఇప్పుడు స్టిల్ మీకు కావాలన్నా కూడా ఇప్పుడు ఇది అవైలబుల్లో ఉంది సో వచ్చి కొనుక్కోవాలనుకుంటే వచ్చి కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి దగ్గర 90% విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్ని వెళ్ళిపోయినాయి సో ఒక 10% అయితే విగ్రహం అయితే ఉన్నదండి సో చూసుకోవచ్చు అన్ని బొజ్జ గణేశులే ఉన్నాయి సో ఈ లైన్లో చిన్న గణేశుల నుంచి పెద్ద గణేశులు దాకా ఉన్నాయన్ని సో ఇక్కడ ఒక చిన్న అమ్మవారు ఒక విగ్రహం ఆల్మోస్ట్ ఇది సో రావుల కళాకారులో ఆల్మోస్ట్ 90% విగ్రహాలు అయితే అన్ని సేల్ అయిపోయినాయి సో సెకండ్ షెడ్ లో అయితే ఒక్కటి కూడా లేవు ఓన్లీ 10% కొన్ని ఉన్నాయండి అండ్ మన రైట్ సైడ్ వచ్చేసి ఈ షెడ్ లో అయితే టోటల్ మొత్తానికి అయితే ఎంటీ సో టోటల్ గా ఖాళీ అయిపోయింది ఈ షెడ్ లో వచ్చేసి విగ్రహాలు అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా సో మనకు గణేశులు వచ్చేసి షెడ్ లో పెట్టకుండా ఇట్లా బయట పడేస్తారండి సో చూస్తారు కదా ఏ విధంగా డ్యామేజ్ అయిపోతున్నాయో సో వర్షంతో అవి ఎండలో ఇదే అయిపోయి మొత్తం ఇది అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ సో వితౌట్ పెయింట్ అండ్ ఇక్కడైతే చూస్తారు కదా లోపల అన్ని విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి అండ్ ఇందులోనే చాలా ఎక్కువ ఉన్నాయండి గణేశులు అన్ని బొజ్జ గణేశులే ఉన్నాయి సో ఆల్మోస్ట్ చూస్తారు కదా లోపల పర్మిషన్ అయితే ఇస్తలేరు తీయని ఇస్తలేరు మనకు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వితౌట్ పెయింట్ అండి సో అటు సైడ్ ఒక నంది ఇటు సైడ్ ఒక నంది మధ్యలో వచ్చేసి బొజ్జ గణేశుడు కూర్చొని ఉన్నాడు అండ్ ఇక్కడ మన అయోధ్య చిన్న రామ మందిర్ గణేశుడు ఇందులో కూడా తక్కువ ఉన్నాయి అండ్ SLN గణేష్ ఐడియల్స్ గణేష్ బుకింగ్ అండి సో ఇందులో అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ ఆ ఒక్క గణేశుడు అయితే ఉండే ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తారు కదా సో ఇది కూడా ఒక 2 pieces అయితే మిగిలి ఉన్నాయి ఇక్కడ సో కొన్ని పీసెస్ అయితే లోపల ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ గణేశులు అండ్ ఈ షెడ్ వచ్చేసి కొన్ని విగ్రహాలు ఉన్నాయండి సో చూసుకోవచ్చు అన్ని ఒకటే మోడల్ గణేశుడు వచ్చేసి
సో మన బాలగణేష్ అంటాం మనం వచ్చేసి. సో చూసుకోవచ్చు బొజ్జ గణపతి ఎంత చక్కగా కూర్చుండో. అండ్ అన్ని చిన్న చిన్న బొజ్జ గణపతులే ఉన్నాయి ఇక్కడ. సో చాలా అద్భుతంగా ప్రతి ఒక్కటి చూపిస్తాను ఇక్కడ. విగ్రహాలు పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయండి. సో ఇవన్నీ ప్రజెంట్ అయితే చిన్న చిన్న గణపతులు చూసుకోవచ్చు. సో బొజ్జ పైన పీఠం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ గిటార్ ఫ్లవర్లో కూర్చొని గిటార్ వాయిస్తున్న గణపతి. సో పగడి గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్న బొజ్జ గణపతులు అండి ఇవి. అండ్ అసలు సిసలైన 15 ఫీట్లు బొజ్జ గణపతిని చూస్తారు కదా. మన బ్యాక్ డ్రాప్లో వచ్చేసి అయోధ్య రామ మందిర్ టెంపుల్, మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి రాముడు, అటు సైడ్ వచ్చేసి మన హనుమంతుడు అండి. సో చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా ఉన్నాయో. సో స్టిల్ ఇప్పుడు మీకు ఈ విగ్రహం కావాలంటే వచ్చి కూడా తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, యూనిక్ కలర్ అండ్ అద్భుతంగా ఉందండి. చిన్న పీస్ డ్యామేజ్ కూడా లేదు. సో మీకు ఇప్పుడు రీజనబుల్ లో చాలా తక్కువ అంటే తక్కువలో వస్తుంది గణేశుడు అయితే. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ దత్తాత్రేయ గణేశుడు కూడా ఉన్నారు. అండ్ చాలా బొజ్జ గణేశులు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా దగ్గర చేసి పెట్టేసారు అందరూ. అండ్ ఇక్కడ ఇగో బొజ్జ గణేష్ గిటార్ వాయిస్తున్నట్టు పువ్వు పైన కూర్చున్నట్టు అండి. అండ్ ఇగో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, కింద బొజ్జ గణపతి కూర్చొని ఉన్నారు, పైన మన దత్తాత్రేయ స్వామి. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో ఇక్కడ ఎలిఫెంట్ పైన కూర్చున్న గణేశుడు, అక్కడ నంది పైన కూర్చున్న గణేశుడు. చిన్న చిన్న బొజ్జ గణపతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ పెద్ద గణేశులు వచ్చేసి 3-4 పీసెస్ అయితే ఉన్నాయి. మిగతా అన్ని చిన్న గణేశులు అండి. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్ని అవే చిన్న గణపతులు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపతి. సో ఓన్లీ బొజ్జ గణపతి, మన అసలు స్థితిలో బొజ్జ గణేశుడు ఓన్లీ, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. చూస్తారు కదా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మన రథం బండి పైన వెళ్తున్న గణేశుడు. సో అక్కడ వచ్చేసి కృష్ణుడు ఉన్నాడు రథాన్ని గుంజుతున్నట్టు. గణేశుడు వచ్చేసి వెళ్తున్నట్టు. నిజంగా ఇది ఒక యూనిక్ మోడల్ ఉంది గణేశుడుగా. అండ్ ఇంకొక షెడ్లో వెళ్ళి చూపిస్తాను, పక్క షెడ్లో. సో ఈ షెడ్లు అయితే ఈ విగ్రహాలు అయితే ఉన్నాయండి. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ దగ్గర 80-85% అయితే అయిపోయినాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని విగ్రహాలు అయితే డ్యామేజ్ అయిపోయినాయి. సో చూసుకోవచ్చు వర్షంలో నాని మొత్తం ఇది అయిపోయినాయి. అండ్ అక్కడ కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఎంటీ. సో అక్కడ కొన్ని చిన్న బొజ్జ గణపతులు అయితే ఉన్నాయి, మొత్తం ఎంటీ. అండ్ ఇక్కడ చూస్తారు కదా మొత్తం కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. సో లాస్ట్ డెడ్ ఎండ్ వరకు వచ్చానండి, మొత్తం ఎంటీ గణేశులు. సో ఈ ఇయర్ అయితే దాదాపు అన్ని విగ్రహాలు అయితే వెళ్ళిపోయినాయి, సేల్ అయిపోయినాయి. ఒక్కొక్క షెడ్ లో ఒక 4-5 పీసెస్, అంత మించి ఇంకా లేవండి. సో చూస్తారుగా గైస్, ఇది ఈరోజు వచ్చేసి వ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ జై శ్రీరామ్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు పెద్ద మరిపేట కానీ ఆటోనగర్ కానీ అటు సైడ్ అయితే వ్లాగ్ ఉంటుందండి. సో ప్లీజ్ అందరూ తప్పక లైక్ చేసి షేర్ చేయాల్సింది కోరుతున్నాను. అలాగనే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.